నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో ఇవాళ నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే వెరీ కామన్ టాపిక్. ఈ మధ్యన చాలా మంది పేషెంట్స్ కూడా అడుగుతా ఉన్నారు మమ్మల్ని. సో థాట్ ఆఫ్ డూయింగ్ ఏ వీడియో, సో అందరికి ఇన్ఫర్మేషన్ వద్దని. ఏంది అని అంటే, ఇప్పుడు మనకు మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూత్ బ్రషెస్ ఉన్నాయి. కలర్స్ కానివ్వండి, మీరు బ్రిజిల్స్ కానివ్వండి, టైప్స్ కానివ్వండి, మోడల్స్ కానివ్వండి, మార్కెటింగ్ జరుగుతుంది. ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ ఉంటాయి. సో మాన్యువల్ టూత్ బ్రష్ బెటరా, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ బెటరా, దేని అడ్వాంటేజెస్ ఏంటివి, దేని డిసడ్వాంటేజెస్ ఏంటివి, అసలు ఏది చేసుకుంటే మనము టీత్ క్లీన్ గా ఉంటాము, ఎలాంటి బ్రష్ యూజ్ చేస్తే గనక మీ ఓరల్ హైజీన్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ అవుతుంది. ఈ రోజు నేను కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే మాన్యువల్ టూత్ బ్రష్ వర్సెస్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్. సో బై ద వే, నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్ లొకేటెడ్ ఎట్ కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారా హిల్స్. మనకు మామూలుగా ఈ మాన్యువల్ టూత్ బ్రష్ తీసుకున్నాం అనుకో, అది ఎన్నో అనాదిగా వాడుతూ ఉన్నాం, చాలా సంవత్సరాల నుండి మార్కెట్లో ఉన్నాయి. సో అందులో డిపెండింగ్ ఆన్ ద డయామీటర్ ఆఫ్ ద బ్రిజిల్స్, అంటే బ్రిజిల్స్ యొక్క థిక్నెస్ బట్టి, వాటి హార్డ్నెస్ బట్టి మనకు 3 రకాలు ఉంటాయి: హార్డ్, సాఫ్ట్, మీడియం. సో యూజువల్గా ఒకప్పుడు ఈ హార్డ్ బ్రషెస్ ఎక్కువ వాడేటోళ్ళు, ఎందుకంటే సో ఎంత హార్డ్ ఉంటే అంత మంచి క్లీన్ అవుతుంది అనేసి. సో అది కొంతవరకు కరెక్టే, తప్పేం కాదు. మా హార్డ్ బ్రష్ వాడినప్పుడు క్లీన్గా అనిపిస్తుంది టీత్. బట్ దాంతో ఏమవుతుందంటే, బ్రిజిల్స్ హార్డ్ ఉండడం వల్ల మన పన్ను అనేది అరిగిపోతుంది. పన్ను అరిగిపోయి ఏమవుతుంది, మీకు పంటి పైన ఉన్న ఎనామిల్ పొర అని పోయినప్పుడు స్లోగా మీకు జుమ్మన్ లాగడం, అంటే దాన్ని ఏమంటాము, సెన్సిటివిటీ అంటాము. ఈ సెన్సిటివిటీ ప్రాబ్లం ఎక్కువైపోయి మీకు మళ్ళీ అరిగిన చోట ఫుడ్ ఇరుక్కొని, మళ్ళీ అది కేరీస్ అయిపోయి, మళ్ళీ ఫిల్లింగ్స్, రూట్ కెనాల్, మళ్ళీ ఆ రకమైన ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్ లో స్టార్ట్ అయ్యేటివి. సో అట్లా కాదని చెప్పేసి వి అడ్వైజ్ ఏంది అని అంటే, సాఫ్ట్ బ్రషెస్ తీసుకోవచ్చు. ప్లస్ ఈ వీటి సాఫ్ట్ బ్రషెస్ వల్ల ఏమవుతుందంటే క్లీనింగ్ బాగానే ఉంటుంది, ప్లస్ మన బ్రిజిల్స్ రఫ్గా ఉండవు కాబట్టి మనకు అరిగిపోదు. సో ఇక్కడ తీసుకుంటే ఈ మాన్యువల్ టూత్ బ్రషెస్ అనేటివి అసలు చాలా కామన్, ప్లస్ వాటికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటివి అవి అని అంటే, అఫోర్డబుల్. మనకి 15-20 రూపాయల నుండి 100 రూపాయల లోపు చాలా రకాల బ్రషెస్ వస్తాయి. మీరు ఆ బ్రష్ ని కొనేటప్పుడు వెనకాల తిప్పి చూసుకుంటే సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్, ఎక్స్ట్రా సాఫ్ట్ ఉంటుంది. ఏదన్నా ఎనీ సాఫ్ట్ యూ కెన్ యూజ్. ప్లస్ సెకండ్ థింగ్ ఏంటంటే యాక్సెసిబిలిటీ ఏంటి, మీరు ఎక్కడ పోయినా దొరుకుతుంది. ఏ చిన్న షాప్ లో పోయి అడిగినా మీకు టూత్ బ్రష్ దొరుకుతుంది. ప్లస్ నెక్స్ట్ ఏంటి అని అంటే, ట్రావెల్ ఫ్రెండ్లీ. మీరు ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా చిన్న బ్యాగ్ లోనో పర్స్ లోనో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఛార్జింగ్ అనేది అవసరం ఉండదు దానికి. సో ఛార్జింగ్ అవసరం ఉండదు కాబట్టి మీకు ఎలాంటి ఎలక్ట్రిసిటీ కావాలనో, దాని బ్యాటరీ కావాలనో అలాంటి యూజెస్ ఉండవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ, అంటే ఈ మధ్యన బ్యాంబూ అని వుడ్ తోటి తయారైన బ్రషెస్ వస్తున్నాయి. సో అవి మనకి ప్లాస్టిక్ కాదు కాబట్టి ఎన్విరాన్మెంటల్ గా కూడా సేఫ్. సో ఆ రకంగా తీసుకుంటే ఇవి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్లస్ అదే రకంగా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్లో మనకి బాగా మజిల్ స్ట్రెంత్ లేదనుకోండి, ఏమన్నా ఇష్యూస్ ఉండి, హెల్త్ ఇష్యూస్ ఉంటే, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, లేదా ఇంకేమైనా సిస్టమిక్ డిసీజెస్ ఉంటే మజిల్ స్ట్రెంత్ ఉండనప్పుడు ఏమవుతుంది, అది అంత పవర్ ఇవ్వలేనప్పుడు ఏమవుతుంది, సరిగ్గా క్లీన్ అవ్వకుండా మళ్ళీ ప్లాక్ కానీ, మనం గారబట్టిందంటాం కదా, అదంతా అట్లనే ఉండిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి దానికి ఎక్కువ ఎఫర్ట్ కావాలి, అంటే వర్క్ ని ఈజీ చేయలేదు. అది పర్సన్ యొక్క ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి యూజర్ ఎఫెక్ట్స్, అంటే ఎవరైతే ఓవర్గా వాడుతున్నారో వాళ్ళకి పన్ను అరిగిపోవడం కానీ అలాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. లేదు సరిగ్గా వాడకుండా కూడా మీకు ప్రాపర్ క్లీనింగ్ అవ్వకుండా ఇలాంటి 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి అన్నట్టు. ఇవి బేసికల్గా మీకు మాన్యువల్ బ్రష్లో ఉండే డిసడ్వాంటేజ్ అండ్ అడ్వాంటేజ్. అండ్ మోస్ట్ 90% ఆఫ్ ద పాపులేషన్ అవే వాడతారు. అండ్ దే విల్ గివ్ బెటర్ పర్పస్. ఎప్పుడు అంటే ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ యూజ్ చేసినప్పుడు, అంటే ఏ సర్ఫేస్ ఏ రకంగా క్లీన్ చేస్తున్నామో, అసలు ప్రాపర్గా క్లీన్ చేస్తున్నామో లేదా, అన్ని సర్ఫేసెస్ క్లీన్ చేస్తున్నామో లేదా. ఆల్రెడీ మా ఇంతకుముందు వీడియోస్ ఉన్నాయి టూత్ బ్రషింగ్ ఎట్లా చేయాలని టెక్నిక్స్, వాటిని మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా వస్తుంది ఏంటంటే ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్. ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ ఏంటి అని అంటే, అందులో బ్యాటరీ అండ్ మోటార్ ఉండి మీ యొక్క ఎఫర్ట్ ని తగ్గిస్తుంది ఈజీగా. అంటే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అనేది మాన్యువల్ టూత్ బ్రష్ కంటే మంచిగా క్లీన్ చేస్తుందా అంటే, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్గా ఒక 5-10 ఇయర్స్ మీరు మాన్యువల్ కార్ నడిపినారు. దాని తర్వాత మీరు ఆటోమేటిక్ కార్ నడుపుతున్నారు అనుకోండి. మీరు ఆటోమేటిక్ కార్ నడుపుతున్నంత మాత్రాన డ్రైవింగ్ బాగా జరుగుతుందా అంటే అది క్వశ్చనబుల్. ఎందుకనంటే మీ వర్క్ ఈజీ అవుతుంది. అంటే మీరు చాలా, అంటే క్లచ్ కానీ, బ్రేక్ కానీ అలాంటి అన్ని ర్యాండమ్ యూజ్ చేయాల్సి రాదు, గేర్ మార్చడం కానీ అట్లాంటివి. సో ఆటోమేటిక్ లో ఏమవుతుంది, నీ వర్క్ ని ఈజీ చేస్తుంది. అంతేగాని డ్రైవింగ్ బాగుండాలి అని అంటే నడిపేటోడి పైన డిపెండ్ అయింటది. ఇక్కడ కూడా మీ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అనేది మీ యొక్క వర్క్ ఈజీ చేస్తుంది. బట్ అక్కడ కూడా మీకు టెక్నిక్ అనేది ఇంపార్టెంట్. కాకపోతే ఇప్పుడు వస్తున్న రీసెంట్ అడ్వాన్స్మెంట్స్
ఇలాంటి థింగ్స్ కూడా కవర్ చేస్తున్నాయి, అవి నేను డిస్కస్ చేస్తాను. యాక్చువల్గా ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ అనేవి 3 టైప్స్ వస్తాయి. ఒకటి ఏంటి అంటే స్టాండర్డ్ పవర్ టూత్ బ్రషెస్, రెండోది ఏంటి అని అంటే సోనిక్ టూత్ బ్రషెస్, మూడోది అల్ట్రాసోనిక్ టూత్ బ్రషెస్. సో ఇందులో ఏమొస్తుంది, ఒక బ్యాటరీ వస్తుంది, ఒక హెడ్ వస్తుంది, ప్లస్ అందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంది రౌండ్ హెడ్ వస్తుంది, ఇంకోటేమో ట్రెడిషనల్ ఓవల్ షేప్ ఉంటుంది కదా మనకు వచ్చే టూత్ బ్రష్ అట్లాంటిది. సో ఈ రౌండ్ హెడ్లో ఏమైందంటే ఆసిలేషన్ ఉంటుంది అన్నట్టు, రౌండ్గా తిరుగుతూ ఉంటాయి బ్రెజిల్స్. దాంతో మనం టూత్కి పెట్టినప్పుడు కావాల్సిన డైరెక్షన్స్లో ఆ బ్రెజిల్స్ తిరిగి క్లీన్ అయిపోతుంది. ప్లస్ అదే రకంగా సోనిక్ టూత్ బ్రషెస్ అంటే మనకు వైబ్రేషన్ అయితే అన్నట్టు, వైబ్రేషన్ అయిపోయి మీకు టూత్ అనేది క్లీన్ అవుతుంది. సో ఈ రకంగా తీసుకుంటే సోనిక్ టూత్ బ్రషెస్ అప్పుడు ఏమైతే వాటర్ బబుల్స్ క్రియేట్ అయిపోయి టూత్ మధ్యన కూడా బాగా క్లీన్ చేస్తుందని కొన్ని స్టడీస్ అయితే చెప్తున్నాయి. బట్ యూజ్ చేసినాక మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, దీనికి ఉన్న ఏం అడ్వాంటేజెస్, దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే మనకి ఈజీ టు యూజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే ఇప్పుడు మాన్యువల్ బ్రష్తో ఏమవుతుంది, మీరు ఎంత ప్రెషర్ పెడుతున్నారు ఏందనేది ఇబ్బంది అవుతుంది. సో ఇందులో ఏంటంటే స్మార్ట్ ప్రెషర్ సెన్సార్స్ ఉంటాయి. సో మీరు ఒకవేళ ఎక్కువ ప్రెషర్ పెడితే దాని మీద రెడ్ లైట్తో చూపిస్తుంది. ప్లస్ అన్ని కవర్స్ కవర్ చేస్తుర్రా లేదా అనేది ఒక ఐడియా ఉంటుంది మీకు, ఎందుకంటే ఆల్ సైడ్స్ మీరు ఆ టూత్ బ్రష్ అనేది పెట్టాలి. సో నెక్స్ట్ వచ్చేసేసి ఏమవుతుంది అని అంటే బ్రెజిల్ సిస్టమ్ అనేది మీకు ఆల్మోస్ట్ ఆల్ 30,000 రొటేషన్స్ తిరుగుతుంది. అదే మాన్యువల్లో మనం అన్నిసార్లు తిరగలేం. సో క్లీనింగ్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ అంతేకాకుండా మనం ఆర్థో అప్లయన్సెస్ కానీ అంటే బ్రేసెస్ పెట్టుకుని ఉంటారు కదా, వాళ్ళ క్లీనింగ్ అనేది చాలా ఈజీ ఉంటుంది. ఎలాస్టిక్స్ పోకుండా కానీ ప్రాపర్ టెక్నిక్ యూజ్ చేసేటట్టు చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అంతకంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ బ్రషింగ్ చేసుకోవడం అనేది ఒక డిసిప్లిన్. అందరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎస్పెషల్లీ పిల్లలను తీసుకుంటే కనుక మనకి ఈ బ్రషింగ్ కి వాళ్ళని అలవాటు చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. అట్లాంటిదే కనుక మీరు మంచి వీడియోస్ చూపించి కానీ ఇట్లాంటి ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ ఇస్తే వాళ్ళు ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతారు ఆల్ సర్ఫేసెస్. సో యాక్చువల్గా అంటే 1964 నుండి 2011 వరకు కొన్ని యూనివర్సిటీ స్టడీస్ చేసినాయి. అరౌండ్ 5,000 పర్సన్స్ని తీసుకొని ఏంటంటే ఈ మాన్యువల్ టూత్ బ్రష్ బెటరా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ బెటరా ఏది అనేసి. సో అట్లా స్టడీస్ చేస్తే ఏంటంటే విత్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ 20% ఆఫ్ ద డెంటల్ ఇష్యూస్ అనేవి తగ్గుతున్నాయి వేర్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ యూజ్ చేసిన దగ్గర. ఎట్లా అంటే ఇప్పుడు మనకు గార పట్టింది అంటాం కదా, ఆ గార అట్లనే ఇరుక్కుపోయి ప్లాక్ అంటాం, దాన్ని అట్లనే టూత్ పైన ఇరుక్కుపోయి టీత్ సన్నగా హోల్స్ అయిపోయి స్లోగా డెంటల్ కేరీస్ అవ్వడము, ఫిల్లింగ్ అవ్వడం అట్లాంటివి జరుగుతుండే. లేదు ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏముంటుందంటే ఈ గమ్స్ గురించి కూడా మీకు ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లాంటివి కంపేర్డ్ విత్ మాన్యువల్ అండ్ ఎలక్ట్రానిక్ 20% అయితే మనకి తక్కువ ఉంది. సో ఈ రకంగా చూసుకుంటే ఎలక్ట్రానిక్ బ్రషెస్ ఆర్ ఆల్వేస్ బెస్ట్. కాకపోతే ఏంది అని అంటే అక్కడ కూడా మీరు టెక్నిక్ అనేది చూసుకోవాలంటే ఎంత ప్రెషర్ పెడుతున్నారు టూత్ సర్ఫేస్ కి అనేది. సో ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ప్రెషర్ అలాయిన సెన్సార్స్ తోటి కానీ ప్లస్ టైం సెన్సార్ ఎంతసేపు బ్రషింగ్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మాన్యువల్ బ్రష్ పట్టుకొని మనము బ్రషింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఏదో న్యూస్ పేపర్ చూస్తూ లేదంటే ఫోన్ చూస్తూ కనుక మనం బ్రష్ చేస్తే తెలియకుండానే మనం ఎక్కువసేపు బ్రష్ చేసినట్టు ఉంటుంది. అదే మీరు ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ అనుకోండి, మీకు అందులో ప్రెషర్ సెన్సార్స్ ఉంటాయి, టైం సెన్సార్ ఉంటుంది. అంటే ఏ సర్ఫేస్ ఎంతసేపు క్లీన్ చేస్తారు అనేది ఒక థాట్ ఉంటుంది, ఒక ఐడియా వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకు లాంగ్ టర్మ్ వియర్ అండ్ టియర్ అనేది ఆగిపోతుంది. సో డియర్ వ్యూవర్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా దీని గురించి డౌట్స్ ఉంటే కైండ్లీ మాకు వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి, వి విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.